బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తా. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కృష్ణానదికి వరద పోటెత్తింది. దీనికి తోడు తుంగభద్ర నది కూడా భారీగా ప్రవహిస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి ఊహించని స్థాయిలో వరద పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 10 గేట్లు 26 అడుగుల పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి సాగర్ జలాశయానికి పరుగులు తీస్తుంది. ఎగువ ఉన్న జూరాల ఇతర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి ఏకంగా 5,34,281 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అధికారులు 10 గేట్లు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా దాదాపు 6,42,626 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదికి వరద పోటెత్తింది. దీనికి తోడు తుంగభద్ర నది కూడా భారీగా ప్రవహిస్తుండడంతో జలాశయానికి ఊహించని స్థాయిలో వరద పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 10 గేట్లు 11 అడుగుల పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి సాగర్ జలాశయానికి పరుగులు తీస్తుంది. ఎగున ఉన్న జూరాల ఇతర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి ఏకంగా 5,34,281 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అధికారులు 10 గేట్లు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 6,42,626 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.